హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ వచ్చేసి షీర్ కుర్మా అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్వీట్గా, క్రీమీగా ఇది అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. ఇది డ్రై నట్స్తో ఫ్రై చేసుకున్న నట్స్ వేసుకొని చిల్డ్గా సర్వ్ చేసుకుంటే అందరికీ చాలా నచ్చుతుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది పండగ టైంలోనే కాకుండా నార్మల్గా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకొని బౌల్లోకి 2.5 లీటర్స్ పాలు యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను నేను ఇక్కడ. తీసేసుకొని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని పాలు వేడి చేసుకోవాలండి. అవి కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా. ఒకసారి బాయిల్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ 30 to 40 సెకండ్స్ వరకు బాగా మరిగించుకోవాలి. పాలు బాగా మరిగి చిక్కబడే వరకు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందామండి. ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని కొంచెం నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి 1.5 కప్ సేమియా వేసుకుంటున్నాను. ఇవి షేర్ కుర్మా సేమియా వేరేగా అమ్ముతారండి. ఇది ఆల్రెడీ ఫ్రై చేసినవే ఉంటాయి. ఇవి కొంచెం గీలో వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకుంటే ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకుందామండి. తర్వాత యూస్ చేసుకోవడానికి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పాలు చెక్ చేసుకుందాము. పాలు చూడండి చక్కగా మరిగి కొంచెం లైట్గా చిక్కపడుతున్నాయి. ఇప్పుడు ఈ టైంలో కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. తర్వాత షుగర్ అవి వేసిన తర్వాత ఆ టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి ఇప్పుడు అలాగే ఒక 10 to 20 మినిట్స్ వరకు మరిగించుకున్న తర్వాత చూడండి పాలు కొంచెం మరిగి కొంచెం చిక్కబడ్డాయి. ఇప్పుడు కలర్ కూడా కొంచెం క్రీమ్ కలర్ వచ్చిందండి. ఇప్పుడు ఇందులోకి నేను 200 గ్రామ్స్ వరకు కండెన్స్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. కండెన్స్ మిల్క్ యాడ్ చేయడం వల్ల పాలు త్వరగా చిక్కబడతాయి, క్రీమీనెస్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. యాడ్ చేసేసుకొని ఒకసారి స్వీట్నెస్ చెక్ చేసుకొని, ఎందుకంటే కండెన్స్ మిల్క్ కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి షుగర్ చూసుకొని వేసుకోవాలండి. మాకు టేస్ట్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఆపకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు ఇప్పుడు త్వరగా పట్టేస్తుంది. ఎందుకంటే కండెన్స్ మిల్క్ వేసాం కాబట్టి. ఇంకొకసారి షుగర్ కూడా చెక్ చేసేసుకొని అవసరం ఉంటే కలుపుకోవాలి, లేకపోతే లేదు. ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం సాఫ్రాన్ యాడ్ చేశానండి. ఇది కంప్లీట్ ఆప్షనల్. దీంతో కలర్ మంచిగా ఉంటుందని కొంచెం యాడ్ చేసుకున్నాను నేను. కొంచెం సాఫ్రాన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకొని ఇందులోకి మేము 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేస్తున్నాను. ఫ్రెష్గా దంచి వేసుకోవాలండి, అప్పుడే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. యాలకుల పొడి కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మేము ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని వేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న సేమియాని వేసుకొని కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇవి ఎక్కువసేపు పట్టదండి కుక్ అవ్వడానికి. కలుపుతూ కొంచెం కుక్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మాకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి వేసుకోవాలి. నేను ఇక్కడైతే క్యాష్యూ నట్స్ వేసాను, ఆల్మండ్స్ వేసుకున్నాను. నానబెట్టేసి స్లైసెస్గా కట్ చేసి ఫ్రై చేసుకోవాలండి. ఘీలో ఫ్రై చేసేసుకొని వేసుకోవాలి. పిస్తా, వాటర్ మెలన్ సీడ్స్ వేసుకోవచ్చు. అలాగే కొంచెం పంకిన్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు అండి. మాకు ఏదైతే నచ్చుతాయో అవన్నీ వేసేసుకొని ఇంకా 2 మినిట్స్ కోసం కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం చిల్ అయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది సర్వ్ చేసుకోవచ్చు. ఇది చల్లగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా క్రీమీగా, చాలా టేస్టీగా ఉంటుంది. అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. నట్స్ అయితే నేను సర్వ్ చేసేటప్పుడు వేసి సర్వ్ చేస్తానండి. ఆ నటీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. అందుకని మీరు కూడా తప్పకుండా అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.